వారి తప్పును, వారి పాపాన్ని, వారి తిరుగుబాటు స్వభావాన్ని, మెడవంచని స్వభావాన్ని దేవుడు చూడొద్దని తీర్మానించుకొని ఆయన ప్రేమ వాటన్నిటి ఏం చేసింది? కప్పేసింది. వాస్తవంగా వాళ్ళు ఎలాంటి బ్యాచ్ అంటే ఇస్రాయేల్ ప్రజలు ఒక్క పూట కూడా అడ్డం తిరగకుండా ఉండాలంటే చాలా కష్టం వాళ్ళకి. మీరు నమ్మకపోతే రెఫరెన్స్ బైబిల్ ఉంది. దినమెల్లయు లోబడనులని నా ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాచు. ఒక్క నిమిషమన్నా లోబడతాడంటే హోల్ డే కూడా అడ్డం తిరిగే బ్యాచ్ అంటాను. ఎంత సిన్సియర్ కదా. అది వాళ్ళ యాక్చువల్ స్టోరీ. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఆయన చూస్తున్నప్పుడట ఏ దోషం లేదు, ఏ వంకరత్వం లేదంట. మన మీద భయపడతాం, ప్రభు నీకేం వంకరగా అనిపిస్తలేదమ్మా, మాకైతే చాలా కనిపిస్తున్నాయి ప్రభు అని. ప్రభు అంటే నోర్మయ్యి, నువ్వు లెన్స్ మార్చాను. ఏ లెన్స్ మార్చాలి ప్రభు అని? నా లెన్స్ పెట్టుకో. ప్రేమ గుడ్డిది. ఇది ఎక్కడెక్కడ వాడతారు మళ్ళీ దీన్ని? ఇక్కడ వాడండి. నిజంగానే ప్రేమ ఏమైందంట? గుడ్డిది. యేసు ప్రభు ప్రేమ సమస్త పాపని ఏం చేసింది? కప్పేసింది. లవ్ ఈజ్ బ్లైండ్ ఓన్లీ ఫర్ దిస్ మెసేజ్. మళ్ళీ వేరేదో పెట్టకండి. నిజంగా ప్రేమ గుడ్డిదే. ఏమైందంటే నాకేం కనిపించట్లేదు అంటున్నాడు. ఏ దోషం కనిపించట్లేదు, ఏ వంకరత్వం కనిపించట్లేదు.